నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. తెలంగాణ సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రావాలని ములుగు బెటాలియన్ ఆదేశాలిచ్చింది. దీంతో సాగర్లోని ఎస్సీ కార్యాలయంలో రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకున్నారు సీఆర్పీఎఫ్ బలగాలు. వారు రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చేలోపే ఏపీ సీఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేఈఆర్ఎంబీకి దృష్టికి తీసుకెళ్లారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. తెలంగాణ సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రావాలని ములుగు బెటాలియన్ ఆదేశాలిచ్చింది. దీంతో సాగర్లోని ఎస్సీ కార్యాలయంలో రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకున్నారు సీఆర్పీఎఫ్ బలగాలు. వారు రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చేలోపే సీఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేఈఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. తెలంగాణ సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రావాలని ములుగు బెటాలియన్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి ఒకవైపు ఇటు ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి మరోవైపు ఇటు ఈ రెండు విషయాలకు సంబంధించి ఇంకా కొలిక్కి రాకపోవడంతో కేఆర్ఎంబీ పరిధిలో ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కేఆర్ఎంబీ పరిధిలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి సంవత్సరంన్నర క్రితం ఏదైతే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఏపీకి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులతో కలిసి డ్యామ్ సగభాగం మా పరిధిలోకి వస్తుందంటూ కూడా వాళ్ళు ఆక్రమించి అంటే వాళ్ళు అక్కడి వరకు వారి సగభాగం వరకు కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు ఏదైతే ఈ డ్యామ్ నిర్వహణకు సంబంధించి మాత్రం తెలంగాణ పర్యవేక్షణ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేది. కానీ ఈ భద్రతకు సంబంధించి ఒకవైపు ఇటు సిఆర్పీఎఫ్ సంబంధించి అటు విశాఖపట్నం సంబంధించినటువంటి 234 బెటాలియన్ కు సంబంధించినటువంటి ఏపీ వైపు సిఆర్పీఎఫ్ బలగాలు, ఇటు తెలంగాణకు సంబంధించి ఇటు ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి సిఆర్పీఎఫ్ బెటాలియన్ ఇటు తెలంగాణ వైపు భద్రత నిర్వహించారు. అయితే ఈ రోజు ఏదైతే సిఆర్పీఎఫ్ ములుగు బెటాలియన్ సంబంధించినటువంటి బలగాలకు సంబంధించి ఈ నిర్వహణ ఏదైతే భద్రత నిర్వహిస్తున్నారో వాళ్ళు అక్కడి నుంచి ములుగు బెటాలియన్ నుంచి వారిని వెనక్కి రావాల్సిందిగా కూడా ఆదేశించడంతో వాళ్ళు అక్కడ ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులకు చెప్పి వారు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో అటువైపు ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి సిఆర్పీఎఫ్ బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ప్రాజెక్టు అంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఇటు తెలంగాణకి, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత అటు ఏపీ రాష్ట్రానికి, రెండు ప్రాజెక్టులకి చెరొక రాష్ట్రాన్ని కూడా నిర్వహణ బాధ్యత ఇవ్వడం జరిగింది.
అయితే ఇటీవల ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని రోజులుగా ఇటు ఏపీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా వాళ్ళు ప్రస్తుతం వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా కూడా ఈ నీటి వాడకానికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా కొంత ఏపీ వైపు ఎక్కువగా నీటిని వాడుకున్నారంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కూడా కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా నీటి పంపకాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, ఇటు ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కూడా గందరగోళం నెలకొనడం తోటి వాడుకోవాల్సిన దానికంటే ఈ ఏడాది ఏపీ వైపు ఎక్కువ నీటిని వాడుకున్నారనేది తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందుకు తగ్గట్టుగా కూడా ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీ చెరువులోకి వెళ్లడం, ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంతా కూడా ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి 234వ బెటాలియన్ కి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాల చేతిలోకి వెళ్లడం పట్ల కూడా దానిపైన అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టు అధికారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ అధికారులు వాళ్ళు అడ్డు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పట్టించుకోకుండానే ఆ సిఆర్పిఎఫ్ బలగాలు ఏపీ సిఆర్పిఎఫ్ బలగాలు అయితే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం పైన కూడా తెలంగాణ ఏదైతే ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేఆర్ఎంబీకి కూడా సమాచారం అందించడం జరిగింది. దీనిపైన కేఆర్ఎంబీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందనేది కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రస్తుతం నీటి విడుదలకు సంబంధించి కానీ, ప్రాజెక్టుకు వస్తున్నటువంటి ఇన్ఫ్లోకి సంబంధించి కానీ, ఇటు డ్యామ్ సంబంధించి భద్రత పరంగా కానీ, ఇటు ఏదైతే ఎంత వాడకం జరుగుతుంది నీటి అనేది రెండు వైపులకు సంబంధించి వినియోగానికి సంబంధించి కూడా అన్ని లెక్కలు కూడా తెలంగాణ వైపు ఉన్నటువంటి అధికారులే ఇప్పటి అయితే చూడడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ రోజు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలను ములుగు జిల్లాకు సంబంధించినటువంటి బెటాలియన్ అధికారులు భద్రతను అక్కడి నుంచి విరమించుకోవడం పట్ల కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రస్తుతం ఏపీకి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాల చేతిలోకి తీసుకోవడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ చెన్నై.